నమస్తే ఈ వార్త చూద్దాం. బుల్లెట్ నడుపుతున్నాడని చేతులు నరికేశారు. బుల్లెట్ బండి నడుపుతున్నందుకు దళిత విద్యార్థి చేతులు నరికేసిన దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శివగంగే జిల్లా మానామదురైకి చెందిన దళిత యువకుడు అయ్యప్ప స్వామి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3వ ఏడు చదువుతున్నాడు. అతడికి బైక్ ఉండడము మరో సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు యువకులు కంటగింపుగా మారింది. అయ్యస్వామి తరగతులు ముగిసిన తర్వాత బండిపై వెళ్తుండగా షెడ్యూల్ కులంలో పుట్టిన నువ్వు బుల్లెట్ బండి ఎలా నడుపుతావంటూ 2 చేతులు నరికేశారు. అనంతరం బాధిత విద్యార్థి ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. గాయపడిన యువకుడు ప్రస్తుతం రాజాజీ ఆసుపత్రిలో ఉన్నాడు. అతడికి చేతులు అతికించే శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఘటనపై పోలీసులు అట్రాసిటీ కేసు చేసిరు. దాడికి పాల్పడిన వినోద్, ఆది, ఈశ్వరన్, వల్లరసులను అరెస్ట్ చేసిరు. బాగుంది, అరెస్ట్ చేయడం మంచిదే. దాడులు ఎవరిపైనా జరగకూడదు. అయితే ఈ అంశాన్ని దళిత విద్యార్థి అయినా ఏ విద్యార్థి అయినా ఎవరి మీద దాడులు చేయాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు వాళ్ళ మీద దాడులు చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి మీద దాడులు చేయవద్దు. అందరూ హాయిగా స్వేచ్ఛగా బతకాలి. అందులో హిందువులలో ఉండేటువంటి కులాల జాడ్యంతో అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోవడం అనేటువంటిది అసలు మంచిది కాదు. భారతదేశానికి అసలు మంచిది కాదు. దీంట్లో ఉన్న ఇంకొక కోణాన్ని మనం ఏ విధంగా చూడాలి. తమిళనాడులో హిందీకి సంబంధించినటువంటి వ్యతిరేకత, లేకపోతే హిందువులకు సంబంధించి మనుస్మృతి వ్యతిరేక, లేకపోతే పెరియారుకు సంబంధించినటువంటి వారసులు, లేకపోతే అన్నా వారసులు ఇంకొక రకంగా తమిళనాడులో గత 50-55 సంవత్సరాలుగా ద్రవిడ పార్టీలు మాత్రమే ఉంటున్నాయి. ఈ ద్రవిడ పార్టీల్లో కులాలకు సంబంధించినటువంటి గొడవలు ఉన్నాయి. మేము అందరం సమానంగా ఉంటామని చెబుతూ 50 సంవత్సరాల పరిపాలన, ఇప్పుడు కాదు 50 సంవత్సరాల క్రితం అక్కడ బీజేపీ పరిపాలన కానీ కాంగ్రెస్ పరిపాలన కానీ లేకుండా, అయితే ద్రవిడ మున్నేట్ర కజగం లేకపోతే అన్నా డిఎంకే తప్ప ఇంకొక పార్టీ పరిపాలించట్లేదు గత 40-50 సంవత్సరాలుగా తమిళనాడులో. ఎప్పుడో కామరాజుకు సంబంధించినటువంటి ఆ పరిపాలన తప్ప ఆ తర్వాత ఇంకెవ్వరు లేరు. అన్నాదురై వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా డిఎంకే మాత్రమే పరిపాలిస్తున్నది. డిఎంకే తర్వాత అన్నా డిఎంకే వచ్చింది 80 దశకం నుంచి. ఆ తర్వాత డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే మాత్రమే పరిపాలిస్తుంది. అక్కడ పెరియార్ రామస్వామి ఇంకెవరో చాలా గొప్ప నాయకుల పేర్లు చెప్పుకుంటారు. ఇంకెవరో హిందుత్వాన్ని వ్యతిరేకించేటువంటి అనేక మంది నాయకులే ఉన్నారు. స్టాలిన్లు, కరుణానిధులు అందరూ కూడా హిందుత్వాన్ని వ్యతిరేకిస్తారు. మరి ఎందుకు ఇక్కడ 50 ఏళ్ళైనా ఆ పరిపాలనలో మార్పు రాలేదు? ఇదే సంఘటన గనక ఏ ఉత్తరప్రదేశ్లోనో బీజేపీ పరిపాలించే ఏ ఇతర రాష్ట్రంలో జరిగితే వాళ్ళ దేశమంతా నానా గగ్గోలు జరిగేది. దేశంలో ఉండేటువంటి జాతివాదులు, కులవాదులు, లేకపోతే ఇంకా ఏదో హింసావాదులు, ఆందోళన జీవులందరూ కూడా బయటకు వచ్చేటువంటి వాళ్ళు. ఇప్పటిదాకా చూసాం. ఈ సంఘటన జరిగి కూడా దాదాపుగా వారం అవుతుంది. ఈ వారం రోజుల్లో దేశంలో ఎవరన్నా మాట్లాడుతారేమో అని ఎదురు చూశారు. వారం రోజుల్లో ఎవరైనా చేస్తారేమో, దీనికోసం మాట్లాడతారేమో. మరి ఏమైనాయి మీ ద్రవిడ పార్టీలు, లేకపోతే ఏమైనాయి మీ ఆందోళన జీవులు? అంటే ఇది తమిళనాడులో జరిగింది, వాళ్ళ అనుకూలమైనటువంటి ప్రభుత్వంలో జరిగింది కాబట్టి అక్కడ సారా తాగి 40 మంది చచ్చిపోతే దేశంలో ఉద్యమం రాలేదు. అక్కడ ఇట్లాంటివి జరిగితే దేశంలో ఉద్యమం రాలేదు. ఇగో ఇది వీళ్ళకు సంబంధించినటువంటి ద్వంద్వ నీతి. అంటే ఏ ఉన్నావులోనో ఘటన జరిగితే, ఏ యూపీలోనో ఘటన జరిగితే, లేకపోతే ఏ గుజరాత్లోనో ఇట్లాంటి ఘటన జరిగితే ఈ పాటికి దేశమంతా గగ్గోలు పెట్టేది. దేశంలో ఉండేటువంటి ఆందోళనకారులు, విప్లవవాదులు, ఆందోళన జీవులందరూ కూడా బయటకు వచ్చేటువంటి వాళ్ళు. దేశంలో చర్చలు జరిగేటివి. కానీ స్టాలిన్ ప్రభుత్వం నడుపుతున్నది 50 సంవత్సరాలుగా అక్కడ ద్రవిడవాదం మాత్రమే. ద్రవిడ ఆర్య సిద్ధాంతమే బోగస్ సిద్ధాంతము, బక్వాస్ సిద్ధాంతము. అది లేదని నమ్మేటువంటి వాళ్ళలో నేనొక్కడిని. ద్రవిడ ఆర్యులు అనేటువంటి వాళ్ళు లేరు. అది బోగస్ సిద్ధాంతము. ద్రవిడ అనేటువంటి పదానికి అర్థం వేరే ఉన్నది. ఆర్యులు దండెత్తుకొచ్చిరని ఇంకేదో చేసి దేశంలో ప్రజల మధ్యన తమిళం అనేటువంటి వితండ, తమిళాన్ని గౌరవించుకోవాలి, కన్నడంను గౌరవించుకోవాలి, తెలుగును గౌరవించాలి, హిందూని గౌరవించాలి, సంస్కృతాన్ని గౌరవించాలి. కానీ ఈ తమిళనాడులో ఇంకా విచిత్రమైనటువంటి వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడితే వాళ్ళకు నొప్పి లేదు, మనకు సంబంధం లేని భాష. ఉర్దూ మాట్లాడితే వాళ్ళకు నొప్పి లేదు, మనకు సంబంధం లేని భాష. మన సంబంధమైనటువంటి సంస్కృతం, హిందీ మాట్లాడితే వాళ్ళకు నొప్పి వస్తుంది. ఇట్లా విదేశీ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా ఇప్పటిదాకా దీనిపైన మాట్లాడలేదు. ఎందుకు? దేశ ప్రజలు చర్చించాల్సినటువంటి అంశం ఇది. చేసి దేశంలో విధ్వంసం జరుగుతుంది, దేశంలో కుల అహంకారం పెరిగింది నరేంద్ర మోడీ పాలన వల్ల అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు. తమిళనాడులో ఉన్నటువంటి శాంతి భద్రతలు, తమిళనాడులో ఉన్నటువంటి పరిపాలన పూర్తిగా ద్రవిడ పార్టీల చేతుల్లోనే ఉంది గత 40-50 సంవత్సరాలుగా. ఇప్పుడున్నది కూడా వరుసగా రెండోసారి స్టాలిన్ ప్రభుత్వమే. మరి ఆ ప్రభుత్వంలోనే ఇట్లాంటి ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఇది. అంటే ద్వంద్వ విధానాలు,
గ్రౌండ్లో క్షేత్రంలో ఉండేటువంటి వాటిని పక్కన పెట్టేసి బెదిరించి రాజకీయాలు చేయడం కాదు. తప్పు జరిగింది, అంటరానితనం ఉండాల్సినటువంటి అవసరం లేదు, కులాలలో హెచ్చు తగ్గులుంటే అసలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే. అనేక మంది తమిళ పోరాట యోధులు దానికోసం పనిచేశారు. తమిళనాడులో అనేక మంది దానికోసం పోరాటం చేశారు. పెరియార్ రామస్వామి పోటీ చేయలేదు. పెరియార్ రామస్వామి అంతా వేరే అంశం. ఆ దరిద్రమైనటువంటి సిద్ధాంతంలో దరిద్రమైనటువంటి సిద్ధాంతం, అది పనికిరాని సిద్ధాంతం, భారతదేశానికి పనికిరానటువంటి మాటలు అవన్నీ కూడా. దాన్ని తీసుకొచ్చి చొప్పించి వాళ్ళ ఏం చేసిరు వాళ్ళ దీని మీద ఏ ఒక్కడు మాట్లాడు, ఏ ఒక్క మేధావి బయటికి రాడు. కలుగులో ఎలుకలు దాచుకున్నట్టు దాచుకున్నారు. వారం 10 రోజులుగా ఎదురు చూస్తున్న ఈ సంఘటన జరిగిన తర్వాత ఏ ఒక్కరు దేశవ్యాప్తంగా మాట్లాడలేదు. ఏనో అక్కడనో ఇక్కడనో ఇది సంఘటన జరగాల్సింది కాదు, ఇది కాదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. అక్కడే బీజేపీ సర్కారు ఉండుంటే, స్టాలిన్ కనుక బీజేపీ ముఖ్యమంత్రి అయి ఉంటే వాళ్ళ దేశం మొత్తం గగ్గోలు పెట్టేది, దేశం మొత్తం వార్తలు నిండేది. ఇట్లా ఏదో ఒక మూలకు పోకపోతుండే మెయిన్ పేజీలో వార్తలు వచ్చేది. ఇదే తమిళనాడులో 40 మంది దాకా చనిపోయారు కల్తీ సారా తాగి. ఏ ఒక్క దేశంలో ఏ ఒక్క అల్లరి ముక్క, ఏ ఒక్క ఆందోళన జీవి, ఏ ఒక్కరు రాలేదు బయటికి. అదే గనక ఏ ఎన్డీఏ గవర్నమెంట్లోనో బీజేపీ గవర్నమెంట్లో జరిగితే మోడీ సర్కార్లో ఏదో జరిగిందంటారు. మంచి జరిగితేనేమో ఆ రాష్ట్రాన్ని, చెడు జరిగితేనేమో మోడీ సర్కార్లో కుల అహంకారం పెరిగింది, జాతీయ అహంకారం పెరిగింది, ఇది మోడీ వల్లనే జరిగింది, మన్నువాదము మశానం అని మాట్లాడేటువంటి వాళ్ళు ఏ ఒక్కరూ బయటికి రాలేదు. ప్రజలారా ఆలోచించండి. ఇది ఈ సంఘటన.